హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తొలి ప్రేమ 7వ భాగాన్ని వినేద్దాం. భూమి ఎంత ఏడ్చినా తన మనసులోని బాధ తగ్గటం లేదు. అలా ఎంతసేపు ఉందో తెలీదు. తన భుజం మీద ఎవరితో చెయ్యి పడడంతో కన్నీళ్లు తుడుచుకొని చూస్తుంది. ఏంటి భూమి, ఆఫీస్ టైంలో ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంటుంది సంధ్య. నాకు మనసు బాగా దగ్గరైన వస్తువు ఒకటి పడేసుకున్నా, ఇక్కడ ఎంత వెతికినా దొరకటం లేదు, ఇంకా ఎప్పటికీ దొరకదు బాధగా చెప్తుంది భూమి. మనసుకు దగ్గరైన వస్తువును చేజార్చుకొని ఇలా బాధపడే కన్నా చేజారక ముందే జాగ్రత్త పడి భద్రపరుచుకుంటే సరిపోతుంది కదే అని సంధ్య అంటుంది. కొన్నిటిని ఎంత పదిలంగా దాచుకున్నా దూరం అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఇలానే చేజారిపోతాయి అని అంటుంది భూమి. అనుకున్నానే, నిన్నటి నుండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. దారిలో ఏ డాకిని పిశాచి నిన్ను ఆవహించినట్టుంది, అందుకే ఏవేవో మాట్లాడుతున్నావు. పద, నిన్ను బురిడీ బాబా దగ్గరికి తీసుకెళ్తా భూమి మూడ్ నార్మల్ చేయడానికి అంటుంది సంధ్య. సంధ్య, నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు, నన్ను కాస్త గుడి దగ్గరికి డ్రాప్ చేయి అని అడుగుతుంది. మరి ఆఫీసు అంటుంది సంధ్య. దాని గురించి తర్వాత చెప్తాను, నన్ను గుడికి తీసుకువెళ్ళు, విడిచిపెట్టవే అని తల తిప్పుకుంటుంది వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక. సరే, నువ్వు స్కూటీ దగ్గర ఉండు, మేనేజర్ పర్మిషన్ అడిగి వస్తాను. సరే అని స్కూటీ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుంది. సంధ్య పర్మిషన్ తీసుకుని వచ్చి భూమిని గుడికి తీసుకువెళ్తుంది. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే భూమి మొహంలో కన్నీళ్లను చూడలేకపోతుంది సంధ్య. సంధ్యని పంపించి గుడిలో ఒంటరిగా కూర్చుని దేవుణ్ణి చూస్తూ మనసులో బాధను కన్నీళ్ల రూపంలో విడిచిపెడుతుంది మౌనంగా భూమి. మురళికి పిచ్చి కోపం వస్తుంది. ఎందుకు భూమి నా కళ్ళల్లో ప్రేమను చూసి కూడా ఎందుకు నన్ను కాదని వెళ్ళిపోయావు? పిడికిలి బిగించి గ్లాస్ టేబుల్పై కొడతాడు. గ్లాస్ టేబుల్ బ్రేక్ అయ్యి కొన్ని పీసెస్ మురళి చేతిలో గుచ్చుకొని బ్లడ్ విపరీతంగా వస్తుంది. అయినా కోపం తగ్గటం లేదు. తన చేతిని విసిరి కొట్టి తనకి దూరంగా వెళ్ళిన భూమి గుర్తు వస్తుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది మురళికి. కోపం, బాధ, అసహనం అన్నీ కలిసి కార్ కీస్ తీసుకొని విసురుగా బయటికి వెళ్తాడు. చేతి నుండి రక్తం కారుతున్న కోపంగా వెళ్తున్న మురళిని చూసి స్టాఫ్ అంతా షాక్ అవుతారు. మురళి కార్ని ఎంత స్పీడ్గా నడుపుతున్నాడంటే అది రోడ్డు మీద కాకుండా గాల్లో వెళ్తుందా అన్నట్టుగా ఉంది. ఎంత వద్దన్నా మనసులోని బాధ కన్నీళ్లుగా వస్తుంది. నువ్వు నా దానివి భూమి, కేవలం నా దానివి. నువ్వు నా నుండి ఎంత దూరం వెళ్ళినా నిన్ను వెన్నంటే ఉండే నీడలా నీ వెంటే వస్తున్నాను. నీవు నాతో లేకుంటే నా ఊపిరి ఆగిపోతుంది అనుకుంటూ కళ్ళు మూసుకొని తెరిచేలోగా ఎదురుగా వస్తున్న వెహికల్ని చూసి కారుని టర్న్ చేస్తాడు. కారు అదుపు తప్పి చెట్టును గుద్దుకుంటుంది. మురళి స్టీరింగ్పై పడిపోతాడు. కళ్ళు మూసుకుపోతుంటాయి. తన కళ్ళ ముందు భూమి రూపం మెదులుతుంది. భూమి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కన్నీళ్లు తిరుగుతాయి. మురళీసారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని సంధ్య ఫోన్ చేసి చెప్పగానే భూమి కన్నీళ్లతో ఈ ఏ హాస్పిటల్ అని అడుగుతుంది కూడగలుపుకొని. సంధ్య చెప్పిన సమాధానం విని గుడి నుండి బయటికి వచ్చి వెహికల్ని చూస్తుంది. అక్కడ ఒక వెహికల్ కూడా కనిపించడం లేదు. దూరంగా వస్తున్న బైక్ చూసి లిఫ్ట్ అడుగుతుంది. అతను ఆపకుండా వెళ్ళిపోతాడు. ఇంతలో ఇంకో వెహికల్ వచ్చి భూమి ముందు ఆగుతుంది. భూమి లిఫ్ట్ అడిగేలోగా భూమికి నోటిని కర్చీఫ్ మూసేసి వెహికల్ ఎక్కించి వెళ్ళిపోతారు 4 వ్యక్తులు. భూమి వదలమని గించుకుంటుంది. ఒక పక్క మురళికి ఎలా ఉందో అన్న బాధ, వాళ్ళు తనని ఏం చేస్తారో అన్న భయంతో ఒకరిని కాలుతో తంతుంది. రేయ్, ఇది ఎక్కువ చేస్తుంది అని మత్తుమందు స్ప్రే చేస్తాడు వాళ్ళలో ఒకడు. భూమి కళ్ళు మూతలు పడుతున్నాయి. కంటి కొనల నుండి కన్నీరు జారుతుండగా భూమి క్లోరోఫామ్ ప్రభావం వలన నిద్రపోతుంది. ఆ కిడ్నాపర్స్ వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకెళ్లి భూమిని ఒక చైర్లో కూర్చోబెట్టి వెళ్ళిపోతారు. అతను భూమి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. కొన్ని గంటలకి భూమి స్రోలోకి వచ్చి ఎదురుగా వ్యక్తిని చూసి హాక్ చేసుకుని మీకేం కాలేదు కదా సార్ అని ఏడుస్తుంది. భూమి కన్నీళ్లు తన గుండెను అభిషేకిస్తుంటే, భూమి మనసులోని ప్రేమ తన మనసును చేరుతుంటే మౌనంగా ఆ క్షణాలని పదిలం చేసుకుంటున్నాడు మురళి. ఎస్, మన భూమిని కిడ్నాప్ చేయించింది మురళినే. కొద్దిసేపటికి భూమి మురళికి దూరం జరిగి తనేం చేసిందో గుర్తు వచ్చి మౌనంగా నిలబడి నేల చూపులు చూస్తుంది. మురళి భూమి దగ్గరికి వెళ్ళి తన చేతితో భూమి మొహాన్ని పైకి ఎత్తి కన్నీళ్లను తుడిచి యాక్సిడెంట్ అయ్యింది, కానీ ఎయిర్ బ్యాగ్స్ ఉండడం వల్ల జస్ట్ స్లో తప్పాను అంతే. అయినా నేను యాక్సిడెంట్ అయ్యి మంచం పడితే నువ్వు నన్ను నా ప్రేమని కాదని హ్యాపీగా ఇంకొకరిని పెళ్లి చేసుకుందామని నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనివ్వను అని యాటిట్యూడ్గా అంటాడు. భూమి మురళిని కోపంగా చూస్తూ, ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి సార్? కొత్తగా లవ్ గివ్ అంటున్నారేంటి? పదండి, ఆఫీస్లో వర్క్ అన్నీ పెండింగ్ ఉన్నాయి టాపిక్ మారుస్తూ. ఈయన నన్ను ఈ జన్మలో వదిలిపెట్టేలా లేడు అని ఇన్నర్లో వాయిస్ వేసుకుంటుంది.
అబ్బచ్చా, ఆఫీస్లో పెండింగ్ వర్క్ తర్వాత చేసుకుందాం, కానీ ఇక్కడ మన లవ్ ప్రాజెక్ట్ అర్థం కాని అయోమయంలో పడింది. కాస్త దాని గురించి క్లారిటీ తీసుకుని వెళ్దాం, సూటిగా భూమిని చూస్తూ అన్నాడు. భూమి కోపంగా మురళిని చూస్తూ, ఆ విషయం తెలుసుకోవడానికేనా నన్ను కిడ్నాప్ చేయించి తీసుకొచ్చారు? నన్ను కాదని వేరొకరితో ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంటే నాకు తెలియదు అనుకున్నావా? నీ చుట్టూ వైఫైలా నా ప్రేమ అల్లుకొని ఉంది. నన్ను దాటి నాకు తెలియకుండా నువ్వు ఏం చేయలేవు అని భూమికి పొగరికి యాటిట్యూడ్ మిక్స్ చేసి, ఓ అలాంటప్పుడు మీకు ఇది కూడా తెలిసి ఉండాలి, నేను ఒకరిని మనసారా ప్రేమిస్తూ ఉన్నానని వ్యంగ్యంగా అంటుంది. అబ్బో, ఈ రాత్రి హృదయాన్ని కరిగించి ప్రేమను పుట్టించిన మహానుభావుడు ఎవరో అంటాడు వెట్టుకారంగా. ఎవరైతే మీకెందుకు, నేను మరొకరిని ప్రేమిస్తున్నాను కదా, మీరు నన్ను వదిలి మీరు వేరొకరిని చూసుకోండి సార్ అంటుంది. చూడు భూమి, నువ్వు ఎవరిని ప్రేమించినా సరే నా ప్రేమ నీకు మాత్రమే సొంతం, అలాగే నువ్వు నాకు మాత్రమే సొంతం. అసలు నేను ఒక్క మాట చెప్పకుండానే నా కళ్ళల్లో ఉన్న ప్రేమను గుర్తించిన నువ్వు ఇక్కడ నీకు తప్పితే మరొకరికి స్థానం లేదని అర్థం చేసుకోలేవా అంటాడు తన గుండెపై చెయ్యి వేస్తూ. భూమి కన్నీరును కష్టంగా అణుచుకుంటూ, మీరు నా ప్రేమకు విలువ ఇవ్వనప్పుడు మీ ప్రేమకు నేను ఎందుకు విలువ ఇవ్వాలి అంటుంది. కోపంగా వెళ్ళబోతుంది. హలో మిస్, ఇదేమీ ఆఫీస్ కాదు, చేయి విదిలించి కొట్టి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి. ఇది నా ప్లేస్, ఇక్కడికి ఎవరు ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా మొత్తం నా చేతిలోనే ఉంటుంది. భూమినే చూస్తూ పొగరుగా అంటాడు. భూమి మురళికి దండం పెడుతూ, సార్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటుంది. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటాడు నవ్వుతూ. వాట్? అది ఈ జన్మలో జరగదు. అయితే నువ్వు కూడా ఈ జన్మలో బయటికి వెళ్ళలేవు. అదే నవ్వు కంటిన్యూ చేస్తూ అంటాడు. దేవుడా, నువ్వే కాపాడాలి, నాపై కోరంత కూడా జాలి లేదా అని పైకి చూపిస్తుంది. ఇంతలో మురళికి స్వీటీ ఫోన్ చేస్తుంది. ఆ బంగారు 1 అవర్లో ఇంట్లో ఉంటా అని చెప్తూ ఉంటాడు. భూమి ఇదే మంచి సమయం అనుకొని పిల్లిలా అడుగులు వేస్తూ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మురళి భూమి చేయి పట్టుకుని విసురుగా తన మీదకి లాక్కొని భూమి నోటిని చేత్తో మూసేస్తాడు. భూమి షాక్ అయి మురళినే చూస్తుంది. సంధ్య కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతుంది. భూమికి పదే ఫోన్ ట్రై చేస్తుంది, కానీ కలవటం లేదు. ఒసై, ఎక్కడ ఉన్నావే? మురళి సార్కి యాక్సిడెంట్ అయిందని, కానీ దెబ్బలు తగలేదు, ఇంటికి వచ్చేయని చెప్దామంటే నీ ఫోన్ కలవటం లేదు. నీకోసం వెతికి నా స్కూటీకి అలుపు, నాకు ఆయాసం వచ్చాయే కానీ నువ్వు కనిపించలేదు. ఎక్కడున్నావు తల్లి అని టెన్షన్ పడుతుంది. ఇంతలో సంధ్యకి వాళ్ళ బేబీ ఫోన్ చేస్తాడు. తన బేబీని కంగారు పెట్టడం ఇష్టం లేక నార్మల్గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఊరికే తిరిగి నీరసించిపోయి హాల్లో కూర్చుని కునికిపాట్లు పడుతూ భూమి కోసం వెయిట్ చేస్తుంది సంధ్య. మురళి కాల్ కట్ చేసి, ఏంటి భూమి, నన్ను తప్పించుకుని వెళ్ళిపోదామనుకుంటున్నావా? నేను నీ నీడని, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ వెంటే ఉండే తోడుని. భూమి మురళి చేతి నుండి విడిపించుకోవడానికి అని గింజుకుంటూ ఉంటుంది. అరే, నా భూమికి నొప్పిగా ఉందా అని వదిలేసి భూమిని చైర్లో కూర్చోబెడతాడు. భూమి కోపంగా చూస్తుంది మురళిని. నువ్వు అలా పదే కోపంగా చూడకు భూమి, భలే ముద్దొచ్చేస్తున్నావు. మళ్ళీ ముద్దు పెట్టేస్తే తప్పు నాది అనొద్దు, సరేనా అంటాడు భూమి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ. భూమి మొహం తిప్పేసి, నన్ను వదిలేయండి సార్, నేను ఇంటికి వెళ్ళాలి. సరే భూమి, నిన్ను నేనే ఇంటికి తీసుకెళ్ళి దింపుతా, బట్ 1 కండిషన్. ఏంటి ఆ కండిషన్? టైం వచ్చినప్పుడు చెప్తాలి, పద. ప్రస్తుతానికైతే రేపటి నుండి ఆఫీస్కి రా. అమ్మో, రానంటే మళ్ళీ ఏదైనా ఫిట్టింగ్ పెడతారు అనుకుని సరే అని చెప్పి ఎలాగో వెళ్తున్నాను కదా, తీసుకెళ్తాను అంటున్నారు, వెళ్ళిపోవాలి. ఆ కండిషన్ గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. ఇన్నర్లో వాయిస్ వేసుకుని మురళి వెంట వెళ్తుంది. భూమి, రేపటి నుండి నా ప్రేమని దగ్గరగా చూపిస్తా, స్వీకరించడానికి రెడీగా ఉండు అంటాడు. నడుస్తున్న భూమి ఒక్కసారిగా అమ్మ అని కింద పడిపోతుంది. ముందు నడుస్తున్న మురళి వెనక్కి తిరిగి భూమిని చూసి షాక్ అవుతాడు. భూమి వేసుకున్న హీల్స్ స్లిప్ అవటం వలన కింద పడుతుంది. కాలు కొద్దిగా మడత పడుతుంది. మురళి భూమి దగ్గరికి వెళ్ళి, నిల్చోవటమే రాదు అనుకున్నాను, నడవడం కూడా రాదన్నమాట. జీవితాంతం నిన్ను ఎలా భరించాలో అని దీనంగా ఫేస్ పెడతాడు. భూమి మురళి వైపు గుర్రుగా చూస్తూ, నన్నేమీ జీవితాంతం మీరు భరించిన అవసరం లేదు అని మొహం తిప్పుకుంటుంది. మురళి నవ్వుతూ భూమిని చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని నడుస్తుంటాడు. భూమి మురళి గుండెపై కొడుతూ, సార్ ఏం చేస్తున్నారు, నన్ను దించండి, నేను నడవగలను అంటుంది. సరే నడువు అని దించేస్తాడు. భూమి అడుగు వేసేసరికి కాలు నొప్పి భరించలేక అలాగే ఒక్క కాలుపై నిల్చొని మురళి వైపు చూస్తుంది. మురళి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ భూమిని ఎత్తుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు. భూమి మురళి కళ్ళలోకి చూస్తుంది.
నీకు ఎంత దూరంగా పారిపోతుంటే అంత దగ్గరగా ఎందుకు వస్తున్నావు? నువ్వు లేకపోతే నాకు ఒంటరిని అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? ఎప్పుడు నా మనసులో నిండిపోయావు. నా పేరు లేని ప్రేమిక. కనుల ఎదుట నువ్వుంటే కాలం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. కలకాలం నీతో బ్రతకాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీ పరిచయం కలగా మారిపోతే బాగుండు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉన్న భూమిని మురళి చూస్తూ, నా పరిచయం కలగా కాదు భూమి, నీ జీవితంగా మారుతుంది. నీ మనసులో నేనున్నానని తెలిసాక నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. నీ నోటి నుండే చెప్పిస్తా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నాకు యాక్సిడెంట్ అయిందని అంటే నువ్వు పడ్డ కంగారు, బాధ నాకేమీ అవ్వలేదనగాని నువ్వు పొందిన ఆనందం, నా మీద ప్రేమతో నీ కళ్ళల్లో నుండి జారిన కన్నీళ్లు చెప్పకనే చెప్తున్నాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నీ పేరు లేని ప్రేమకుని నేనే అని నీకు తెలుసు. కానీ నువ్వు నా ప్రేమని హైడ్ చేస్తున్నావు. చూద్దాం ఎన్నాళ్ళు నీ మనసు పరదా చాటున నాపై ప్రేమను దాచిపెడతావు అనుకుంటూ కారు దగ్గరకు చేరుకుంటాడు. భూమి వాళ్ళ ఫ్లాట్ వరకు తీసుకువెళ్ళి కారు ఆపుతాడు. మురళి కారు దిగి భూమిని ఫ్లాట్ వరకు తీసుకువెళ్తాడు. భూమి తన దగ్గర ఉన్న వేరొక కీని మురళికి ఇస్తుంది. మురళి డోర్ ఓపెన్ చేస్తాడు. హాల్లో సోఫాలో సంధ్య నిద్రపోతూ కనిపిస్తుంది. భూమిని సోఫాలో కూర్చోబెట్టి తన కాలు పట్టుకుంటాడు మురళి. సార్ ఏం చేస్తున్నారు? కాలుని వెనక్కి తీసుకుంటుంది భూమి. మురళి సంధ్యని చూపించి సైలెంట్గా ఉండు అని చెప్పి భూమి కాల్ని సరిచేస్తాడు. భూమి నొప్పితో అమ్మ అంటుంది. సంధ్య ఎక్కడ లేస్తుందని భూమి నోటిని చేత్తో మూసేస్తాడు మురళి. కళ్ళు ఒక క్షణం కలుసుకుని విడిపోతాయి. భూమికి దూరంగా జరిగి అరవకు సంధ్య లేస్తుంది అని చెప్తాడు భూమి. భూమి కాలు సరి అవడంతో ఈ పనేదో అక్కడే చేసి ఉండొచ్చుగా అన్నట్టుగా చూస్తుంది. మురళి భూమి చెవి దగ్గరగా వెళ్ళి అక్కడే కాలుని సరిచేస్తే నిన్ను ఎత్తుకునే అవకాశం ఉండదుగా అని చెప్పి దూరం జరుగుతాడు. కోపంగా చూస్తుంది భూమి. అంత కోపం వదిలే గాని నేను వెళ్తున్నా, టుమారో ఆఫీస్కి రా. లేదు కాదు అంటే ఈసారి కిడ్నాప్ చేయను, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి తాళి కట్టేస్తా. భూమి షాక్ అయి చూస్తుండగానే బాయ్ పుల్లమ్మ అని వెళ్ళిపోతాడు మురళి. మార్నింగ్ లేవగానే సంధ్య భూమి మీద తోక తొక్కిన త్రాచులా ఎగిరిపడుతుంది. ఎక్కడికి వెళ్ళావే? నిన్నంతా ఎంత వెతికినా తెలుసా అని క్యారెట్ని కచకచా కొరుకుతుంది కోపంగా. ఏదో పని ఉండి వెళ్ళాను లేవే, వచ్చేసరికి హాల్లో నువ్వు పడుకుని ఉన్నావు, అందుకే డిస్టర్బ్ చేయకుండా నేను కూడా పడుకున్నాను. సరేలే, నీ ఫోన్ కలవకపోవడంతో కంగారు పడ్డాను, నువ్వు క్షేమంగా ఉన్నావు అది చాలు అని కూల్ అవుతుంది సంధ్య. భూమి సంధ్య ఫ్రెష్ అయ్యి వేడివేడి క్యారెట్ రైస్ని లాగించేసి ఆఫీస్కి స్కూటీపై వెళ్తూ ఉంటారు. భూమికి టెన్షన్గా ఉంది. మురళి బిహేవియర్ చూస్తుంటే ఇప్పుడు సార్ గారు పట్టు వదలని విక్రమార్కులా ప్రయత్నించి నాలో ఉన్న ప్రేమని బయటపడేలా చేస్తే, అమ్మో అంతకంటే ప్రమాదం ఇంకోటి ఉందా? అప్పుడు ఖచ్చితంగా నన్ను వదులుకోరు. హే భగవాన్, ఏంటి ఈ పరీక్ష? నేను ప్రాణంగా ప్రేమిస్తున్నవాడు నాపై ప్రేమ చిరుజల్లు కురిపిస్తుంటే ఆస్వాదించలేని స్థితికి తీసుకుని వచ్చావు. మురళి సార్ ప్రేమని అంగీకరించి అమ్మా నాన్నల ప్రేమకి వాళ్ళ గౌరవానికి మాట తేలేను అనుకుంది బాధపడుతుంది. భూమి మనసులోని సంఘర్షణ అర్థం కాని సంధ్య లొడలొడ వాగుతూ ఆఫీస్కి తీసుకువెళ్తుంది. భూమి ఆఫీస్కి వచ్చింది. తన మనసు మురళి రాక కోసం ఆరాటపడుతుంది. మురళి కారు దిగి బ్లూ కలర్ సూట్లో స్టైల్గా నడిచి వస్తుంటే స్టాఫ్లో సగం మంది అమ్మాయిలు తినేసేలా చూస్తున్నారు. గ్లాస్ డోర్ నుండి చూస్తున్న భూమికి మురళి వైపు చూస్తున్న వాళ్ళని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది. మురళి క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు. బ్లూ కలర్ సూట్లో మ్యాన్లీగా, స్టైలిష్గా, హ్యాండ్సమ్గా యాటిట్యూడ్ను మిక్స్ చేసి నడుస్తూ వస్తున్న మురళిని చూసి, ఇలా రెడీ అయ్యి వస్తే అమ్మాయిలు మాత్రం చూడకుండా ఎలా ఉంటారు అనుకుని అతి కష్టంగా మురళి నుండి చూపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్న టైంలో మురళి భూమి మొహం మీద చిటికలు వేసి, మరీ అంత అందంగా కనిపిస్తున్నానా? రెప్ప వేయకుండా చూస్తున్నావు అంటాడు. ఎంతసేపు వాళ్ళు తినేసేలా చూసినా ఏమనలేదు, కానీ నేను చూడగానే మాత్రం అందంగా ఉన్నానా అని అడుగుతున్నాడు. మహానుభావుడు అని ఇన్నర్ వాయిస్లో అనుకుంటుంది. నేనేమీ మిమ్మల్ని చూడలేదు సార్ అని సమాధానం ఇస్తుంది. మురళి నవ్వుకొని తన సీట్లో కూర్చుని భూమి వైపు చూస్తూ ఉంటాడు. మురళి చూపుల్లోని ప్రేమ భూమి మనసుని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి మురళి తన వర్క్ చూసుకుంటాడు. భూమి కూడా ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ స్టడీ చేస్తూ ఉంటుంది. భూమికి ఆకాశ్ నుండి ఫోన్ వస్తుంది. ఇగ్నోర్ చేస్తుంది. భూమి నీతో మాట్లాడాలి అని మెసేజ్ వస్తుంది. చూసి కూడా పట్టించుకోదు. భూమి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయి అంటాడు. భూమి ఆలోచనలో పడుతుంది. తర్వాత ఆకాశ్ నుండి మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన భూమికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి భయం వేస్తుంది.
మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.